అచ్చం ఎర్ర కొత్తోడిలాగే భలే ఉన్నాడు బాచ్. బాచ్ వాడికి మడ్డెందుకు పెట్టలేదు? మేమిద్దరం కలిసి చెక్క భజన చేసుకోవాలా? ఓసే కొచ్చాదానా, అది రోబోట్. నేను దీనిని ఎందుకు తయారు చేశానో మీకు తెలుసు కదా, నా కాయ పిండి దశలో ఉన్నప్పుడు. అన్నా నాకు కూడా టాయ్ ఆడుకోవడానికి ఇస్తావా? దెంగేరా పిల్ల పూకోడా, వెళ్ళి కిండర్ జాయిస్తో వచ్చి టాయ్స్తో ఆడుకోపోరా. దెంగయ్యా. అందుకే కష్టపడి రోబోటిక్స్ చదివి ఒక రోబోని తయారు చేశాను. ఓరి ఎర్రపు, దాని బదులు కొత్త టై కొనుక్కోవచ్చు కదా. ఓసే అరకొచ్చా, ఎక్కువ మాట్లాడావంటే మిగిలిపోయిన బోల్ట్లు నట్లు కొత్తలో వేసి గలగలలాడిస్తా. ఒరే అగ్గిపెట్ట మచ్చా, అసలు నువ్వు ఎట్లుండో తెలుసారా? అసలు ఆ పేస్ ఏంటి, ఆ లుంగేంటి, ఆ కర్ర ముఖం. నేను అక్కడ వచ్చేవాళ్ళ టిక్ టాక్ లో డాన్స్ వేసేది కదరా, నా దగ్గరికి రారా, నరాలు పెరికేస్తానా కొడక. అరే ఇంకా ఆపండి, లేకుంటే మీ ఇద్దరితో ఒంగుడు దూకుళ్ళు ఆట ఆడతా. అసలే మట్టతో అంతాక్షరి ఆడి చాలా రోజులైంది. ఇద్దరు దీనికి స్పీచ్ ట్రైనింగ్ ఇస్తా ఉండండి, నేను ఈ లోపు మజ్జిగ చిలకరించుకొని వస్తా. అమ్మయ్య, రిలాక్సింగ్ ఉంది. ఈ ఎరుపు కోడికి ఏమైనా నేర్పించారా? ఓసే తట్టికి లంజా, ఏమైనా నేర్పించమంటే నీలాగా చక్క చాషాలు నేర్పిస్తావా? ఏం నేర్పించవరా ఆవగింజోడ? పూగు మూసుకొని నీ కొంటారా నా కొడక, లంజుకు పుట్టిన నా కొడక, నువ్వురా నీ అమ్మ, నీ అక్క, నీ పిల్లాన్ని దంగా అయిపోయారు నా కూడా. మీ ఇద్దరిని బుల్లాడిచ్చి కొడతా. ఆగండి, అయిపోయారు. మీ ఇద్దరిని అసలు పనిలో పెట్టుకోవడమే దండగా. హలో రే వసి, నీ నోట్లో నా మసి. ఇన్ని రోజులు ఏమైపోయావురా లవడగా? నా పూకును దర్శించుకోనే లేదు. నీ మంట ఏమైనా సచ్చిపడిపోయిందరా? అది నేను ఒక రోబోని తయారు చేశాను సనా. దాని కూడా అదంతా నాకు తెలీదు. నువ్వు తప్ప నన్ను ఎవరూ తెంగకూడదని నా పూకి తాళం వేసి పెట్టుకున్నా. నిన్ననే రీఓపెనింగ్ చేసా, పూకంతా బూజు పట్టిపోయి ఉంది. వచ్చి నీ మంటతో నా పూకుని క్లీన్ చేయి. సనా, నీ పుత్రన జన ఇప్పుడే మట్టతో బాక్సింగ్ చేసి లీటర్స్ ఆడు కక్కించుకొచ్చాను. మళ్ళీ రీస్టోర్ అవడానికి మినిమం ఒక రోజు పడుతుంది సనా. సరే, నేను ఈ రోజుకి క్యారెట్తోనో మునక్కాడతోనో అడ్జస్ట్ అవుతాను. రేపు కానీ నీది నా దాంట్లోకి గృహప్రవేశం చేయలేదు, నేను నీతో జన్మలో మాట్లాడను. దెంగే ఇంకా. ఏ బాయ్ సనా. హలో హలో సార్, మేము రస్కు టీవీ నుంచి మాట్లాడుతున్నాం సార్. అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి సార్. దేనికి? మట్ట కూడా ఉన్నా? కాదు సార్, మీరు ఒక ఎర్రబుగ్గు రోబోని కనిపెట్టారంట కదా, దానికి సార్. ఈ విషయం అప్పుడే మీకంటే తెలిసిందే. మీరు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయంట కదా సార్. సోషల్ మీడియాలో ఎవరు పెట్టారా పూక? మీ అసిస్టెంట్స్ అనుకుంటా సార్. కాసేపు మట్ట నోట్లో పెట్టుకున్నట్టే ఉండో, చూస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఉప్పల్ బాలు టిక్ టాక్. ఇలా అవ్వడంగాడు ఒక రోబో, మేము మా బాచ్ కలిసి తయారు చేసాం. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ రోబో, ది ఎరుపు అండ్ పిచ్చి పూకు. నా కొడక సంచ తలక యాడబడి. హలో సార్, ఉన్నారా? రేపు నాకు ఒక గృహ ప్రవేశం ఉంది, నేను రాను. పర్లేదు సార్, అక్కడే చేసేద్దాం ఇంటర్వ్యూ. ఇదిగో ఫోన్ లో దూరొచ్చి మరీ మట్ట పెడతా. తెంగై రే చిట్టికాయ రారా. చప్పరా పూక, మట్ట దగ్గర దురదగా ఉందిరా. నీ జాంకాయల దగ్గర 2 చీమలు ఉన్నాయి. ఫిలమెంట్ కి డ్యామేజ్ కాకుండా ఆ 2 చీమలను జాగ్రత్తగా చంపేయి. అసలే రేపు ఒక గృహ ప్రవేశం ఉంది. అక్కర్లేదు, గొబ్బుకు ఆల్రెడీ చచ్చిపోయింది. అలా అంటావా? హలో, ఎవరు? వసి, కిస్ చెయ్యి. వచ్చిన మట్టకి కిస్ చెయ్యి. పేరు చెప్పరా పూక? ఐఎం పోరా, ప్రొఫెసర్ పోరా. ఏం పూకు తొత్తరగా ఉందా? ఈ టైంలో కాల్ చేసావు? వసి, నువ్వు ఒక రోబోని తయారు చేసావు అని నేను విన్నాను. మన ఇద్దరం ఒక ఒప్పందంకి వచ్చినట్టయితే మన ఇద్దరికి లాభం వస్తుంది. లంజ నాటకాలు ఆడకుండా పాయింట్కి రా. నీ రోబోను కనుక నాకు ఇచ్చినట్లయితే వాడిని ఒక పోన్ స్టార్ గా తయారు చేస్తాను. ఫారెన్ లో పోన్ స్టార్స్ కి మంచి డిమాండ్ ఉంది. ఆ రోబోని నేను కొన్ని కోట్లకి అమ్మి పెడతాను. వచ్చిన ప్రాఫిట్ లో నేను 60% తీసుకుంటాను, నువ్వు 40% తీసుకో. ఈ ఐడియా బాగానే ఉంది, కానీ నేను నీకు రోబోనివ్వనరా పూక. వసి, నీ మైండ్కి ఎవరైనా మంటతో బొక్క పెట్టారా ఏంటి? బుద్ధుండే మాట్లాడుతున్నావా అసలు? వాడు ఫారెన్ లో అమ్మాయిల్ని తెంగుతున్నప్పుడల్లా మనకి డబ్బులే డబ్బులు. అలాంటిది ఈ ఆఫర్ ని వదులుకుంటావా? ఎందుకు నాకు రోబోని ఇవ్వనంటున్నావు? మొడ్డ నా కొడక. ఒరే ఆతు నా కొడక, ఆతుల మొలవని వయసులో నేను నిన్ను రిమోట్ కంట్రోల్ రోబోట్ని అడిగితే నన్ను తెంగలు పెట్టావు కదరా పూక. ఇప్పుడు నా రోబోట్ని అడిగితే నేనెందుకు ఇస్తానురా ముసలమట్ట? ఒరే, అది ఇప్పుడు చిన్నప్పుడుది కదరా, నువ్వు ఇంకా దాన్ని పట్టుకునే వేలాడుతున్నావా? నీకు
కావాలంటే 100 టాయ్లు కొనిస్తారా? ఆ రోబోని నాకిచ్చేరా లవడా. నేనెవ్వనరా బొగడా. ఒరే సోమె, భలే ఓడువు కదరా నువ్వా. కావాలంటే నీ మట్టెదురుగా 100 గుంజలు తెస్తారా? నన్ను క్షమించా రోబోనిచ్చేరా పిచ్చిపోకు నా కొడక. నేనెవ్వనరా దెంగై. లవడాగా చిన్నప్పుడు బల్బు మంత మడ్డేసుకుని తిరిగేవాడివి, ఇప్పుడు అంత గుద్ద కొవ్వా? అదే బల్పమంత మడ్డని ఇప్పుడు బొంత కోడిలా పెంచారా నా కొడక్క. పువ్వు కనబడితే చాలు ఎగేసుకుంటా వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆ ఎర్రిపుక్కు రోబోతో నువ్వేం చేస్తావు? పొద్దున్నే కొత్త గడిగించుకుంటా, నీకెందుకు? వసి, నువ్వు ఒక విషయం మర్చిపోయినట్టున్నావు. నేను రోబోటిక్స్ లో నీకు ప్రొఫెసర్, నీకంటే మంచి రోబో చేస్తా. చేసుకో అయితే. ఫైనల్ గా ఒకసారి అడుగుతున్నా, ఆ రోబోని ఇస్తావా ఇవ్వవా? తెల్లారిందిరా పిచ్చిపోకు. రేవసి నా పూకలోని పెప్సీ. గుడ్ మార్నింగ్ సనా. ఆ గుడ్డెత్తి గుద్దలో పెట్టుకోరా ఎర్రి పూకోడా. అది రాత్రి నువ్వు రావని మునక్కాడ పెట్టుకుంటాను కదా, అది తొత్తరెక్కువయి పావించి ఎక్కువ పెట్టేసుకున్నా. పూక మొత్తం వాచిపోయింది. అది తగ్గేదాకా నువ్వు నన్ను దెంగేదేలే. అయ్యో, రేపు జోబు నుండి డబ్బులు దండిగిదే, షాపింగ్కి వెళ్దాం. అలాగే సనా. యాక్టివేట్ కామన్ మోడ్. తనని బలాత్కరించు. అట్టా చూసిన వెంట్ర గొట్టం. తనని బలాత్కరించు. బలాత్కరిస్తా బలాత్కరిస్తా బలాత్కరిస్తా. నన్ను కాదు, నన్ను కాదు. यही ना कोडगनी बैक बैक साइड టాస్క్ ఇన్కంప్లీట్. బలాత్కరిస్తా బలాత్కరిస్తా. A few minutes later. అమ్మయ్య, థ్యాంక్ గాడ్. తనకెట్టు ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి నన్ను వదిలేసింది. లేకుంటే పుత్తిని కిటికీ అంత పొక్కు చేసేసి ఉండేది. పాప, నిన్ను జాగ్రత్తగా ఇంటి దగ్గర వదిలేస్తాలే అమ్మ. ఏదో ఎక్స్పెరిమెంట్ కోసం కిడ్నాప్ చేశా, ఏమనుకో. రేవసీకర్, చిన్నప్పుడు నా మట్ట పక్కన ఆతంతుండేవాడివి. ఇప్పుడు నాకంటే మంచి రూపం తయారు చేసావు కదూ. దాన్ని ఎలాగైనా నా సొంతం చేసుకుంటానురా. నేను చేసిన ఈ లవడ రోబోకి ఎవరిని తెంగలో కూడా అర్థం కావట్లేదు. రేపు దీన్ని నమ్మేసినాక అమ్మాయిని తెంగరా అంటే కెమెరామెన్ తెంగ పెట్టద్దేమో. బలాత్కరిస్తా. వామ్మో, జంపు. అరే వచ్చి నా కళ్ళున కాకులు తెంగాయా ఏంటి? ఒకరు ఇద్దరులా కనబడుతున్నారు. సనా, నీకు చెప్పే కదా నేను ఒక రోబోని తయారు చేశాను. ఏంటి ఈ లవడగాడు రోబోనా? వీడిని నేనే కష్టపడి తయారు చేశాను సనా. వీడు వంట చేస్తాడు, బాత్రూమ్ గడవుతాడు, ఇంకా ఏమైనా చేస్తాడు సనా. వీడు మామూలుడు కాదు వీడు. అంటే పనోడా వీడు? సరేలే, టైం అయిపోతుంది. డ్రెస్ సెలెక్ట్ చేయడంలో నాకు సహాయం చేయండి. ఏ డ్రెస్ సెలెక్ట్ చేద్దాం అబ్బా? సనా, ఈ శారీ ఎలా ఉంది? వచ్చి నీ నోట్లో నా పాచి. ఈ శారీ కట్టుకొని నా అందచందాలని దాచుకోమంటావా? కొంచెం మోడర్న్ గా పొట్టి డ్రెస్సులు సెలెక్ట్ చేయరా. ఇది బ్యాక్ చీర పూక. సనా, ఈ డ్రెస్ ఎలా ఉంది? ఓరే తెక్కపో కూడా, అది స్విమ్ డ్రెస్. ఓసే బరకలంజా, ఈ డ్రెస్ ఎలా ఉంది? వావ్ లంబడికే, సూపర్ డ్రెస్ సెలెక్ట్ చేసావురా. వాట్సాప్ లో ఏదో వీడియో వచ్చింది. నమస్తే అండి, మాది పశువులు రండి. నాకు పశువులు అంటే ప్రాణం. ఈ రోజు పొద్దున్నే నా చేతులతో దీనికి పచ్చిగడ్డి తినిపించానండి. అయితే ఈ ముదరష్ట బర్రె పచ్చిగడ్డితో పాటు నా చేతి వేలుకున్న గోల్డ్ రింగ్ ను కూడా నోట్లోకి లాగేసుకుందండి. పేడైనా వేస్తే ఆ ఉంగరం దాంట్లో వచ్చేస్తుంది అనుకున్నానండి, కానీ ఈ ముదరష్ట బర్రె ఇంకా పేడ కూడా లేదండి. ఎవరైనా వచ్చి సహాయం చేయండి. 1,00,000 రూపాయల ఉంగరం. పేడేవి కింద కూడు దొంగ సచ్చిన నా పేడేవే. అరే చిట్టి, విన్నావుగా? నీ సత్తా ఏంటో ఇప్పుడు లోకానికి చూపించాలి పద. పొద్దున ఆ ఉంగరం మింగిందంటే ఈ పాటికి లార్జ్ ఇంటెస్టైన్ లో ఉంటుంది. చెయ్యి పెట్టి రింగ్ ని తీసేయగలను. షబాస్రా చిట్టి, పద వెళ్దాం. సనా, ఈ లోపు నువ్వు లేసింది సినిమాకి వెళ్ళు, మేము తొందరగా వచ్చేస్తాం.
సారీ ఫర్ లేట్ సనా. అరే వసి నీ నోట్లో నా దోసి ఈ దెబ్బలేంట్రా? సనా అసలు ఏం జరిగిందంటే కాసేపట్లో ఇంటర్వెల్ వస్తుంది, పాప్కార్న్ కి డబ్బులు ఎలా అబ్బా అనుకున్నా. ఎట్లాగో సమయానికి మీరు వచ్చారు. అయినా ఎందుకు ఇంత లేటు? ఎన్ని రొమాంటిక్ సీన్స్ పోయాయో తెలుసా? నాతో ఇంటర్వెల్ వరకు మాట్లాడకు. అయ్యో సనా, నేను చెప్పేది కాస్త విను. ఈ లవడాగాడున్నాడే నాకు పెద్ద బొక్క పెట్టాడు. అసలు ఏం జరిగిందంటే ఈ లవడాగాడు ఒక రోబో, నేనే తయారు చేశాను. మామూలుగా ఉండదు మనతో వ్యవహారం. ఆ ఉంగరాన్ని ఎలాగైనా తీసేస్తాడు చూడు. మా ఆయన కూడా ఇంత దోపలేదు, ఇంకా దోపు బాగా. తమ్ముడు కొంచెం జూమ్ చేసి రికార్డ్ చేయను అన్న. ఉంగరం తీసేటప్పుడు కానా 2 seconds later. వాము బంగారం లాంటి బర్రెని బకెట్ తన్నించాడే. ఉంగరం పోతే పోయింది, బర్రైనా మిగిలింది కదా అనుకున్నాను. దాన్ని కాదెంగారే వీళ్ళు. ఓసే ముసల్దానా, ఇందాకే కదే దాన్ని అమ్మ నా బూతులు తిట్టావు. ఓరే ఎర్రికొత్త, నువ్వు ముందు రికార్డింగ్ ఆపరా బాబు. వీళ్ళిద్దరిని వదలకండి, పట్టుకొని సాగు తెంగండిరా వీళ్ళని. అరే చిట్టి, ఇక్కడ ఉండడం ప్రమాదం, పద ఎస్కేప్. అరే చిట్టి, నన్ను కూడా తీసుకెళ్ళరా రే. రే చిట్టి ఆగరా రే. అలా వాళ్ళు నన్ను సావదెంగారు. ఆ ముసల్ది ఇదే ఛాన్స్ అని నా జోబిలో ఉన్న డబ్బులన్నీ దెంగేసింది. తేరా చూస్తే ఆ ఉంగరం ఆ బర్రి పళ్ళ సొందులోనే ఇరుక్కో ఉన్నింది. అది తెలియక ఈ లవడగాడు దాని కుత్తలో జవురు కొట్టా ఉన్నాడు. అమ్మా అమ్మా, ఓరే ముందే స్కాన్ చేసి చూడొచ్చు కదరా ఉంగరం ఎక్కడుందో అని. అది నువ్వు ముందు చెప్పాలరా కొచ్చానా కొడక. సరే గాని ఎస్కేప్ అంటే నువ్వు ఒకడే దింగేసావేట్రా? నన్ను కాపాడడం తెలీదా? అది నువ్వు ముందు చెప్పాలరా గాండు. అయ్యో సనా, బాధపడకు సనా, నాకేమంతగా దెబ్బలు తగలలేదులే. అరే వచ్చి ఇందుకే పాప్కార్న్ కి డబ్బులు ఉన్నాయా లేవా? ఉన్నాయి లేవే తల్లి, దీని బాధ తింది. ఒరే ముసలి కొత్త పిట్స్ వచ్చిందా ఏంటి? కళ్ళు తెంగాయా బాబు, నా మనవడికి తలస్నానం చేపిస్తున్నా. అయినా ముసలోడిని సచ్చుమట్ట ఈ సినిమా చూస్తుంటే నాదే గాలిపట్ట ఎగిరినట్టు ఎగురుతుంది. కుర్రోడివి నీకేం గాడు. అమ్మా ఒళ్ళంతా నెప్పులు. ఆ ముసలిది కొడితే కొట్టింది, జోబిలో ఉన్న డబ్బులన్నీ దెంగేసింది. మసాజ్ ఏమైనా చేయమంటారా బాస్? వచ్చిన మొట్ట కొసాన్ని పట్టుకుని అటు ఇటు ఊగలాడరా ఎర్రిపూక. ఈ రోజు దెంగారుగా నాకు పెద్ద పొక్క. నువ్వు ఆ సనా కలిసి సనాకి కాస్ట్లీ డ్రెస్ సెలెక్ట్ చేసి సగం డబ్బులు కాదెంగావు. ఆ ముసలి దాని దగ్గర నన్ను బలి చేసావు. ఇది చాలదంట ఆ సనా ఇంటర్వెల్లో ఏవేవో కొన్ని దెంగింది. మళ్ళీ నాకు ఒక్క మొక్క కూడా పెట్టలా. ఎవర్రా వీడు ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? హలో ఎవరా? ఓసి, నేను ప్రొఫెసర్ జీరాని. నెంబర్ సేవ్ చేసుకోలేదా? నువ్వేంట్రా నన్ను అంటుకున్నావు సాడులాగా? పైన పడి విజృంభించమంటావా? ఇందాకే న్యూస్ చూసా. ఏంటి వసి, అన్యాయంగా ఒక పశువుని బలి చేశావు. నువ్వు మంచిని ఐస్ ఫ్రూట్ చేద్దామని పోతే దరిద్రం నీ వెనకాల డాగి స్టైల్లో రెడీగుంది. ఇలాంటి సమాజ సేవలు మనకి వద్దు. నేను చెప్పినట్టు నాకు ఆ రోబోనిచ్చేస్తే మనకి డబ్బులే డబ్బులు. అరే పూక, అసలే చిరాకులో ఉన్నా. ఫోన్ పెట్టి దెంగై. అవసరమైతే ఇనుప సామాన్లుడికైనా ఇస్తా గాని నీకు మాత్రం చచ్చినా ఇవ్వను. దెంగటుబడి. వసి, నేను చెప్పేది కొంచెం విను. అరే నువ్వు అక్కడే ఉండరా, కదలకు. ఫోన్ ముఖానికి కొంచెం దూరంగా పెట్టరా, కదలకు అక్కడే ఉండు. ఇక నా జోలికే రాడు లవడగాడు. అమ్మో సనా చేస్తుంది, మళ్ళీ షాపింగ్ అంటాదేమో. అరే వసి నీ నోట్లో నా ఊర్వశి. సనా, ఆ సినిమా చూసినప్పటి నుంచి నా పువ్వు తెగ వికసిస్తుందిరా. తేనెటీగలా వచ్చి చురుకొని వెళ్ళు. తేనెటీగలాగనా? మంచి మూడ్లో ఉన్నా, ఆలస్యం చేసావో క్యారెట్తో అడ్జస్ట్ అయిపోతా. ఇన్ఫ్యాక్ట్ నాకు నీకంటే క్యారెట్తోనే ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంత పని చేయకు, ఆ క్యారెట్కి కొంచెం రెస్ట్ ఇవ్వు, నేను వచ్చేస్తున్నా. కోతి వెనకాలే దాన్ని కొత్తొచ్చినట్టు తోటే ఆ చిట్టిగాడిని తీసుకురాకు, సరేనా? అలాగే. ఇంకా ముందు తొందరగా రారా పూక. ఎక్కడికి వెళ్తున్నారు? అరే చిట్టి, సనాకి చలిగా ఉందంట, వెళ్ళి కొంచెం సెగలు కక్కేసి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నా బ్యాటరీ కూడా వేడిగా ఉంది, నన్ను కూడా రమ్మంటారా? అవునా? తిరిగి వచ్చినాక నా గుద్ద కింద పెట్టయితే వెళ్ళి ఏదైనా వేడిగా వంట చేసి పెట్టుండు, త్వరగా వచ్చేస్తా.
అరే వచ్చి నీ నోట్లో నా ఇలాచి. ఏంట్రా గోడ మీద బల్లిలా చూస్తున్నావు? నీ పాము ఇంకా పడగెత్తలేదా? ఒక నిమిషం ఉండు. అయ్యి లేచింది లేచింది లేచింది. ఇక నీ పూకంతా పాము కాట్లే. నీ పాము 2 నిమిషాలకి మళ్ళీ పడిపోతులే. 2 నిమిషాలు చాలు, నీ గొత్తులోని నరాలన్నీ జుమ్మంటాయి. మాటలు ఇంకా చాలు, పొంగించు నీ పాలు. ఇంకొక రో పెట్టు, బిరుగు పెట్టు, ఇంకొంచెం దోపు. అరే వసి వసి ఎవరో వస్తున్నారు, మంచం కింద దాంకో. అరే చిట్టి నువ్వా? ఏంటి ఈ టైంలో వచ్చావు? నీ అరుపులు వినపడ్డాయి, ప్రమాదంలో ఉన్నావని కాపాడడానికి వచ్చాను. నేను బాగానే ఉన్నాను, నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి. అయితే ఎందుకు ఎవడో పూకుని గోళీలతో కొట్టినట్టు అలా అరిచావు? అది దోమ నా పూకపై వాలి గుచ్చింది. వెళ్ళి దానిని పట్టుకోరాపో. ఇక్కడి నుంచి నువ్వు తొందరగా వెళ్ళు. అలాగే. ఏయ్, మీలో లంజల కొంప సొనాన్ని కుట్టింది ఎవరు? మర్యాదగా వచ్చి సారీ చెప్పండి. ఎవడ్రా అది? చెప్పకపోతే ఒక్కొక్కడిని దోమల బేటతో దెంగుతా. మగాడొచ్చాడు రోయ్. ఏంటి మగాడా? ఏమే నాటులంజా? అక్క ఏమే ఘాటులంజా? చెప్పమే పూకమ్మ. వాడి మడ్డను రౌండ్ అప్ చేసి అటాక్ చేయండి. అలాగే పూకమ్మ. నా కొడుకు బెల్లకైన పంచర్ చేసి రండి. అక్క అక్క వీడి దగ్గర మంటలేదే, వీడు మగాడు కాదు. నువ్వు తేడా అని తెలుసు నాకు. ఇందాకేందో దోమల బ్యాట్తో దెంగతా అన్నావు. ముందు నీకు బ్యాట్ ఉందో లేదో చూసుకోరా పూకయ్యా. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది చిట్టి. ప్రొఫెసర్ బాడ్కో, మీరేంటి ఇక్కడ? నీ చుట్టూ ఏం జరుగుతుందో నేను ప్రతిరోజు కుక్కల పసిగడుతూనే ఉన్నా చిట్టి. మీ ఇంటి కిటికీ బొక్కలో నుంచి ఏదో చాప కుళ్ళిన వాసన వస్తుంది అనుకుంటున్నారు కదా, అది నా వల్లే. అక్కడి నుంచి మీ ఇంట్లో ఏం జరుగుతుందో నేను ప్రతిరోజు చూసేవాడిని. ఇప్పుడు కూడా నిన్ను వెంబడించుకుంటా వచ్చా. నా పిర్రలంత బాగా నచ్చాయా? లేదు చిట్టి, నా తాపత్రయం అంతా నీకు న్యాయం జరగాలనే. ఆ వసీకర్ నిన్ను మగాడిగా సృష్టించాడే కానీ నీకు మడ్డ పెట్టకుండా నీ జీవితాన్నే మడ్డ కుడిపించేశాడు. అదేంటి తప్పు కదా అని నేనంటే నా మీదే మొన్న పిచ్చుకొక్కలా అరిచాడు. చూడు చిట్టి, నీకు కళ్ళు లేకపోయినా పర్వాలేదు, నీకు కాళ్ళు చేతులు ముక్కు ఏది లేకపోయినా పర్వాలేదు, కానీ ఒక మగాడికి మంట లేకుంటే ఈ సమాజం ఎంత నీచంగా చీప్గా చూస్తుందో నీకు తెలుసా? అది అంత ముఖ్యమైతే ఆ వసీకర్ నాకు అది ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే వాడు నిన్ను ఒక పని చేసే మిషన్ లాగానే చూశాడు. ఎన్నో నీచమైన పనులకి నిన్ను వాడుకున్నాడు. ఇక నీ ఫీలింగ్స్తో వాడికి పనేంటి? అందుకే నవరసాల్లో శృంగారం అనే రసాన్ని నీలో నుంచి తరిందెంగాడు. ఆ రసమే కనుక నీకిచ్చుంటే నువ్వు వాడికంటే హ్యాండ్సప్ ఉంటావు కాబట్టి సనా నీకు పడిపోతుందని వాడి భయం. రోజు కొన్ని యూనిట్ల కరెంటు తప్ప వాడు నీకు ఏమిచ్చాడు చిట్టి? ఆ లవడగాడు సనా రూమ్లోనే ఉన్నాడు. నీకు బెల్లకాయ తగిలించమని వెళ్ళి నిలది. త్వరగా వెళ్ళి వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకో. అలాగే. ఇప్పుడు ఎరుపు కూడా వెళ్ళి ఆ వసీకర్ని నిలదీస్తాడు. దీంతో వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడు చిట్టి నా దగ్గరికి వచ్చేస్తాడు. అరే నీ గుత్తలో నా గుడ్ నైట్ లిక్విడ్. ఏంట్రా మీ పాటికి మీరు సొల్లేసుకుంటున్నారు? ఏమే నాటులంజా ఘాటులంజా? చెప్పక్క తొరంకోండి నా కొడుకుని. నో నో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వాట్సాప్లో బేవర్స్ గ్రూప్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ కాయేదో అక్కడ తగిలించేరాదు, మూలన పడుంటుంది. ఏంటి ఇన్ని రోజులైనా ఇంకా తిరిగి రాలేదు? వాడికి సుల్లుందని సనా వాడితో జంప్ అయిపోయిందా ఏంటి?